సాయంత్రం వేళ వేడి వేడి సమోసాలు తింటే ఉంటుంది నీ సామి రంగా. ఆహా! మీకు కూడా సమోసాలు తినాలని ఉందా? ఇంకెందుకు ఈ వీడియోలో చూస్తూ సమోసాలు చేసేయండి. ముందుగా సమోసా స్టఫ్ తయారు చేద్దాం. ఉడికించిన ఆలుగడ్డని కచ్చా పచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె పోసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లి ముక్కలు, మిరపకాయ ముక్కలు, పుదీనా వేసి మంచిగా వేగనివ్వాలి. అండ్ నెక్స్ట్ అల్లం, పసుపు వేసి కూలనివ్వాలి. ఆ తర్వాత ఆలు కూడా వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ కారం, ఉప్పు, ధనియా పౌడర్ కూడా వేసి కలుపుకొని కొత్తిమీర వేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సమోసా పిండి తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి, గోధుమ పిండి వేసి కొంచెం ఉప్పు, జీలకర్ర, వామ వేసుకొని నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సమోసాలు ప్రిపేర్ చేసి అందులో మంచిగా స్టవ్ పెట్టుకొని అలా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూకుడులో నూనె పోసి సమోసాలన్నీ మంచిగా వేయించుకోవాలి. ఈ సమోసాలు వేయించేటప్పుడు స్టవ్ మీడియం లోలో ఉండాలి. పచ్చిమిర్చిని కూడా గోలించి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.